మా ఏం చేస్తున్నావు ఈరోజు? చపాతి. ఈరోజు పిల్లలు చపాతీ తిందామంటే చపాతీ చేస్తాను. చపాతీలోకి ఏం వండుతున్నావు? చికెన్ కర్రీ. చికెనా? ఎందుకు మన అవుతున్నావు? సంతోషం. చిన్నప్పుడు మా ఇంట్లో చపాతీ అంటే అమ్మ మా అమ్మ చపాతీ కలుపుతుంది అనుకున్నాను. ఇప్పుడు నేను చేస్తుంటే నాకు ఎంతో సంతోషం. మా పిల్లలకి, మా మనవాళ్ళకి, మనవరాళ్ళకి చేస్తుంటే ఇప్పుడు హ్యాపీగా ఉందా? మామూలుగా మిక్సీలో వేసేస్తాను. పిండిలా మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె రాసి పైన పక్కన పెట్టేసుకుందాం, ఆరిపోకుండా ఉంటుంది. నువ్వేం చేస్తున్నావమ్మా? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వస్తాయి చికెన్లో. పిండి కలపడం అయిపోయింది. కొంచెం నూనె పోయవా? నూనె పైన చాలే. పిండి ఆరిపోకుండా ఉంటుంది. చాలా వీడియోలో చూసాం కదా. టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా? చికెన్ కుర్మానా? కుర్మా. చపాతీలోకి బాగుంటుంది కదా. అవును. మా ఈ చికెన్ కుర్మాకా? చపాతీలోకి. బోన్లెస్సా బోనామా? బోన్లెస్. ఉల్లిపాయలు మిక్సీ చేస్తున్నావా? అవును. కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గుజ్జు వచ్చి ఎలాగేసాము. టమాటాలు డైరెక్ట్గా వేసేస్తావా, మిక్సీ చేస్తావా? డైరెక్ట్. పచ్చిమిరకాయలు తర్వాత వేస్తాం, ముందు కొంచెం నలిగా. కొంచెం మెదిగినాయి కదా. కొంచెం చెప్పాగా వేస్తాను. ఉప్పు, పసుపు వేసా? ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు కారం వేస్తాను. తర్వాత అల్లం పేస్టు అన్నీ ముందేసి కలిపేస్తావా? కలిపేస్తే
పేస్ట్ తిను అల్లం పేస్ట్, అల్లము చిన్నపాయలు. తొందరగా ఉడకటానికి ముక్క కొంచెం పెరిగేస్తాను. నిమ్మరసం తింటాను. పెరుగు నిమ్మకాయ వేసావా? ముక్క తొందరగా ఉడికిద్ది. తింటుంటే కూడా ముక్క టేస్టీగా ఉంటుంది, బాగుంది. హ్యాంగ్లర్తో పట్టుకో. కొంచెం మగ్గింది కదా, ఇంకేం వేయాలి దీంట్లో? కొంచెం టమాటా, పుదీనా, పుదీనా. నూనెలో వేయచ్చు కానీ కాకపోతే కొంచెం ఇలా వేస్తే బాగుంటుందని. ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టింది. టమాటా కొంచెం తిప్పి ఇంకొంచెంసేపు మగ్గాల. భలే ఉంది, వాసన కూడా బాగుంది. ఏం చేస్తున్నామా? చపాతీ కూర, చికెన్ కూర. భలే చేసావు. నేను అన్నిసార్లు ట్రై చేసిన రౌండ్గా రాదు నాకు. అవునా? చాలు. కూర ఉడికిందామా? కొంచెం ఉడికితే కొంచెం మగ్గాలి. గరం మసాలా వేసి కొత్తిమీర వేసి అయిపోతుంది. గసాలను కొబ్బరి గసాల పేస్టా? పేస్ట్ ఇంకా గుజ్జుగా ఉంటుంది. గుజ్జుగా ఉంటుంది, బాగుంటుంది. ఎసరు సరిపోతాయా? కొంచెం కొంచెం పోయాలి లాస్ట్. ఇంకో కొంచెం ఒక చపాతీ కాల్చిపోయా కాలుస్తా వేస్తా. ఇది చేసి గుజ్జు రావటానికి ఇప్పుడు చపాతీలో నంచుకోవాలి కదా. రైస్లోకి ఒకలా వండుకోవాలి, చపాతీలోకి ఒకలా వండుకోవాలి. ఇలాగని కొంచెం పోసినా గుజ్జు వచ్చింది, బాగుంటుంది. కొంచెం కారం వేస్తా, కొంచెం తగ్గినట్టుంది. ఒక నిమిషం.
ఈరోజు పిల్లల కోసం చికెన్ కుర్మా చపాతీ చేశాను. చూసి లైక్ చేయండి. లైక్ చేయండి. కొత్తిమీర వేస్తుంది. ఉడికిందా నానమ్మ కూర? ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు మా ఇంట్లో చపాతీ చికెన్ కుర్మా మా అమ్మ చేసింది. అందరూ వీడియో చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే ఆదరించండి. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాం, పోస్ట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.